రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం జీతాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకే సరిపోతోందని కాగ్ స్పష్టం చేసింది. పింఛన్ల కన్నా వడ్డీ చెల్లింపుల ఖర్చే అధికంగా ఉంటోందని వెల్లడించింది. గత 10 ఏళ్లు చేబదుళ్లు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచిందని కాగ్ తెలిపింది. అదే సమయంలో 2024-25లో ప్రజా రుణంలో 27% మూలధన వ్యయంగా ఖర్చు చేశారని తెలిపింది. 10 ఏళ్ల తీరులోనే 2024-25 ఆర్థిక సంవత్సరం కొనసాగిందని పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గత 10 ఏళ్లలో 131% మేర ఖర్చులు పెరిగిపోయాయని కాగ్ తన నివేదికలో తెలిపింది. 2014-15లో 22,18,024 కోట్లు ఖర్చు చేయగా 2024-25 వచ్చేసరికి అన్ని రాష్ట్రాల ఖర్చు కలిపి 51,20,365 కోట్లకు చేరిందని వెల్లడించింది. ఇందులో జీతాలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు, పింఛన్లకే అధిక భాగం ఖర్చవుతోందని స్పష్టం చేసింది. రాష్ట్రాల బడ్జెట్ ఖర్చుల్లో ఈ మూడింటికే అధికంగా వెచ్చిస్తున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్న మొత్తం కన్నా అప్పులపై వడ్డీ చెల్లింపులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, చట్టసభల సభ్యులకు పింఛన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాల రూపంలోనే ప్రతి ఏటా మొత్తం ఖర్చులో ఏపీ 10-15% మధ్య ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధారణ జీతాల ఖర్చుల కోసం మొత్తం ఖర్చులో 32-42% ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉందని కాగ్ వివరించింది. ఇలాంటివి దేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. గత 10 ఏళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యయం 294% పెరిగిందని, ఆస్తులు సృష్టించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆధారంగా ఆస్తులు సృష్టించే హెడ్ ఆఫ్ అకౌంట్ ఏర్పాటు చేయలేదని కాగ్ ప్రస్తావించింది. యంత్ర పరికరాల కోసం 2024-25లో ఏపీ 300 కోట్లలోపే ఖర్చు చేసిందని వెల్లడించింది. అప్పులు చేసి ఆస్తులు సృష్టించడానికి ఉపయోగిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఉపకరిస్తుందనేది ఆర్థిక సూత్రమన్న కాగ్, ఏపీలో 2024-25లో నికర ప్రజారుణంలో 27% మూలధన వ్యయంగా ఖర్చు చేశారని తెలిపింది. అనేక రాష్ట్రాలు రెవెన్యూ లోటును సర్దుబాటు చేసుకోవడానికే నికర ప్రజారుణాన్ని వినియోగించుకుంటున్నాయని, నికర ప్రజారుణంలో రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్లో 77%గా ఉందని వివరించింది. 2024-25లో దేశంలోని 16 రాష్ట్రాలు చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం కింద 6.87 లక్షల కోట్లు ఆర్బీఐ నుంచి వినియోగించుకోగా అందులో 62% 3 రాష్ట్రాలే వినియోగించుకున్నాయని తెలిపింది. వాటిలో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తొలి 3 స్థానాల్లో ఉన్నాయంది. పంజాబ్ 365 రోజులు, తెలంగాణ 357 రోజులు చేబదుళ్లు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 357 రోజుల పాటు చేబదుళ్ల రూపంలో అప్పు తీసుకుందని, వీటికి వడ్డీ చెల్లించారని స్పష్టం చేసింది. ఏడాది పొడవునా ఇలా చేబదుళ్లతోనే కాలం వెళ్లబుచ్చారన్న కాగ్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ చేబదుళ్ల రూపంలో 1,72,532 కోట్లు తీసుకుందని తెలిపింది. గత 10 ఏళ్లలో ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ చేబదుళ్లు తీసుకున్న 9 రాష్ట్రాల్లో ఏపీ ఉందని వెల్లడించింది. 2023-24తో పోలిస్తే 2024-25లో ద్రవ్యలోటు పెరిగిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని కాగ్ వివరించింది.